మనకి తెలియకుండానే మనని ఎవ్రీడే మనని అన్హెల్దీగా చేస్తున్న హ్యాబిట్ ఏంటో తెలుసా? చాలా మందికి ఏంటో చెప్పుకోండి, అది ఆల్కహాల్ కాదు, స్మోకింగ్ కాదు, అండ్ ఈవెన్ జంక్ కూడా కాదనమాట. ఇవన్నీ కూడా మనకి ఇది అన్హెల్దీ అయినా కూడా దాన్ని మోడరేట్ చేయొచ్చు. కానీ మనం మోడరేట్ చేయలేనిది ఒకటి ఉందన్నమాట. అదేంటంటే మన ఇంట్లో ఉండే కుర్చీ అనమాట. మనం ఏదాని మీద అయితే ఎక్కువ అవర్స్ కూర్చొని వర్క్ చేస్తున్నామంటే దాని వల్లనే ఎవ్రీడే మన హెల్త్ అనేది అనారోగ్యం సైడ్ వెళ్తుంది అనమాట. కాబట్టి సో మనం ఆ థింగ్స్ నుంచి బయటపడాలి అని అంటే, ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోవడం వల్ల ఎక్కువసేపు గంటలు చైర్స్ పైన కూర్చుంటున్నారు. సిట్టింగ్ ఈజ్ ఏ న్యూ డిజీజ్ అనమాట ఇప్పుడు. సో వీటి నుంచి మిమ్మల్ని మీరు అవాయిడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ 3 థింగ్స్ చేయండి. అందులో ఫస్ట్ వచ్చేసి కంటిన్యూస్గా 30 మినిట్స్ కన్నా ఎక్కువసేపు కూర్చొని మీరు వర్క్ చేయగలుగుతున్నారు అని అంటే ఎవ్రీ 30 మినిట్స్కి లేచి నిలబడి వర్క్ చేసుకోవడానికి ట్రై చేయండి అనమాట, స్టాండింగ్ డెస్క్ లాగా. ఈ విధంగా చేయడం వల్ల మీకు బ్రేక్స్ ఇస్తూ కూడా మీ బాడీని మీరు స్ట్రెచ్ చేయొచ్చు అనమాట. సెకండ్ వచ్చేసి మీకు ఎప్పుడైనా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు నడుస్తూ మాట్లాడండి అండ్ బాడీని అప్పుడప్పుడు స్ట్రెచ్ చేయండి అనమాట. సో దీనివల్ల కూడా మీకు కంటిన్యూ సిట్టింగ్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి ఎలివేటర్స్ కాకుండా, అంటే లిఫ్ట్స్ వాడకుండా స్టెప్స్ నడవడానికి ట్రై చేయండి అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ బాడీ అట్లీస్ట్ కంటిన్యూ సిట్టింగ్ కాకుండా నడవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ 3 థింగ్స్ మీరు ట్రై చేయండి. ఎవరైతే ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తారో వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి. సో మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటే కామెంట్ చేయండి ఆర్ DM చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.